నేను బాబా గారి దయతోటి ఇప్పటి వరకు 19 పుస్తకాలు రాయడం జరిగింది. రేపు గురు పూర్ణిమ నాడు కూడా ఇంకొక 2 పుస్తకాలు కూడా మేము ఇనాగ్రేట్ చేయడానికి సంకల్పించాం. నాకు ఇంకా నా విషయానికి వదిలేస్తే మన జస్టిస్ చంద్రకుమార్ గారితో నాకు సుమారుగా ఒక 10 ఏళ్ళు బట్టి పరిచయం. మా పరిచయం అలాగే కొనసాగుతుంది. వారు చాలా నిగర్వి అని చెప్పచ్చు. తను జస్టిస్ అనే గర్వం లేకుండా సామాన్య మానవులతో కలిసిపోయే వ్యక్తి. నాతో ఈ పుస్తకం ఇనాగ్రేషన్ ఎట్లాగంటే నాకు వెంటనే ఈ గుడి గుర్తుకొచ్చి ఇక్కడ పెడదామండి, నా అంతకుముందు హారతుల పుస్తకం కూడా ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. వీరి ట్రస్టీస్ అంతా కూడా చాలా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇంకా ఈ పుస్తకంలో ఇంకా ముందుకు వెళ్తే శరత్ బాబూజీ గారని ఉండేవారు. ఇప్పుడు కొంతమందికి తెలుసు, మన సాయిబాబా గుడి వెనకాతల అంటే లక్ష్మీ మందిర్ వెనకాతల వారి యొక్క ఆశ్రమం ఉంది. వారి ఆజ్ఞతోటి వీరు అహ్మద్నగర్లోని కోర్టుకు వెళ్ళారు. మనకి షిరిడి చరిత్ర చూస్తే అహ్మద్నగర్ కోర్టు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఎందుకంటే చాలా కేసులు అక్కడ వీళ్ళంతా వాదించేవారు అహ్మద్నగర్ కోర్టులోనే. అహ్మద్నగర్ కోర్టు ద్వారానే రామచంద్ర పాటిల్ బాబా గారి యొక్క పార్థివ శరీరాన్ని ఇక్కడ మన సమాధి మందిర్లో పెట్టడానికి అప్పుడు ఆర్డర్ పట్టుకొచ్చారు. ఈ యొక్క అహ్మద్నగర్ కోర్టులోనే అప్పుడు బాబా గారికి సమయంలో వారు జీవించి ఉన్నంత కాలం రికార్డులన్నీ అక్కడ ఉన్నాయి. వీరు అక్కడికి వెళ్ళి ఆ రికార్డులన్నీ సేకరించి ఒక పుస్తక రూపంలో సేకరించారు. అటువంటి వారికి మనం గట్టిగా జై కొట్టి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్ట మాదికి జై. సో అటువంటి మహనీయుడు ఈ పుస్తకాలు ఇదే వాల్యూమ్లో మనకి తెలియని సాయిబాబా గురించి చాలా చక్కగా వివరించారు. షిరిడి కాదు శిలాది అని మనకు తెలుసు, అది ఒక కుగ్రామం. ఏంటి బాబా గారు ఎట్లాగొచ్చారు అనేది కూడా మనకి అంతవరకే తెలుసు. కానీ ఇంకా వెనక చరిత్ర అక్కడున్న ప్రజలు ఏమిటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, అప్పుడు జరిగిన కార్యక్రమాలు ఏంటి అనేది మనకి వీరు మొత్తం ఆ కోర్టులోని రికార్డుల ద్వారా వీరు సేకరించడం జరిగింది. ఇది చదివితే మనకి బాబా గారి యొక్క సంపూర్ణ చరిత్ర తెలుస్తుంది. బాబా గారికి ముఖతః మనకు తెలుస్తుంది, కానీ వారి వెనకాతలు జరిగిన అంటే ఏమి వారికి చరిత్ర ఏమిటి, ఆ సంస్థాన చరిత్ర ఏమిటి, అక్కడున్న మహానుభావులు ఏమిటి, ఎప్పుడు ఆ షిరిడి గ్రామం వెలిసింది, అక్కడున్న గ్రామస్తులు ఏంటి, వారు ఇచ్చిన ఆ యొక్క స్థలదాతలు, ఇప్పుడున్న ఈ అన్ని స్థలాలందుకు ఎంతోమంది దాతలు ఇచ్చారు. ఇటువంటి చరిత్రలన్నీ కూడా వారు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విధంగా వారి యొక్క జన్మ ధన్యమే అని చెప్పచ్చు. ఇంకొకసారి వారికి అభివందనలు చెప్పుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై సాయిరాం. ఒక్కసారి గట్టిగా ఇంకొకసారికి చప్పట్లు కొట్టాలి. సాయిరాం. योगी महाराज सद्गुरु సాయినాథ్ మహారాజ్, నా గురుదేవులు సాయినాథ్ గారి శ్రద్ధ బాబు గారి పాదపద్మాలకు నమస్కరించి, నా తల్లిదండ్రులైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కరించి, నా గురువుల పాదాలకు నమస్కరించి, ఈరోజు ఈ మందిరంలో మీ ముందు ఈ 4 మాటలు మాట్లాడే అదృష్టం నాకు బాబా కల్పించినందుకు బాబాకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన పుస్తకాన్ని సాయిబాబా ఎవరు అనే పుస్తకాన్ని ఓరుగంటి ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. సాధారణంగా ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకు ఉండేటటువంటి ఒక దంభం కానీ, దర్పం కానీ, గర్వం కానీ అది ఎక్కడ కూడా మనకు ఓరుగంటి ప్రసాదరావులో కనపడవన్నట్లు. సరే, ఇక్కడ మందిరంలో కూడా నేను మన వాళ్ళు కమిటీ సభ్యులు వేణుగోపాలరావు గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు, మన రమేష్ గారు, మాకు మరి టాస్క్ అధ్యక్షులు నరసింహారావు గారు వచ్చున్నారు, నరసయ్య గారు కూడా వచ్చున్నారు, మరి మా కాల్ నుంచి కొండారెడ్డి గారు,
దాని తర్వాత నారాయణ రెడ్డి గారు, దాని తర్వాత అనంతరెడ్డి గారు, మిగతా వాళ్ళు కూడా వచ్చున్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ కొంతమంది పేర్లు నాకు తెలియవు. నరసింహారావు, మిగతా వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఒక నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈ సాయిబాబా ఎవరు అనేటువంటి పుస్తకాన్ని ఒకసారి మీరు చదివితే కొంత బాబా గురించి మనకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఈరోజు రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సాయిబాబా హిందూ కాదు, సాయిబాబా ముస్లిం అని, లేదా సాయిబాబాను ఆరాధించవద్దని, లేదా సాయిబాబా సనాతన ధర్మానికి వ్యతిరేకమని ఏవో రకరకాలైనటువంటి ఒక పిచ్చి కూతలు కొంతమంది కూస్తూ ఉన్నారు. తెలివి తక్కువ మాటలు, మూర్ఖపు మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఆధారాలేంటి అనేటటువంటి విధంగా నాకు నా గురుదేవుల యొక్క ఆశీస్సులతోటి షిరిడీలో అహ్మద్ నగర్కి వెళ్ళి అక్కడి నుంచి చాలా డాక్యుమెంట్స్ నేను సంపాదించుకొని తీసుకొచ్చాను. బ్రిటిష్ కాలం నాటి డాక్యుమెంటు 1910లో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రిపోర్ట్ కూడా, దాని కాపీ కూడా నేను సంపాదించడం జరిగింది. 1921లో సాయిబాబా సంస్థాన ఏర్పాటు గురించి జరిగినటువంటి కేసు గురించినటువంటి వివరాలు, డాక్యుమెంట్స్ కూడా నేను సంపాదించడం అనేది జరిగింది. అవన్నిట్లను దృష్టిలో ఉంచుకొని సాయిబాబా ఎవరు అనేటటువంటి దాన్ని నేను ఈ పుస్తకాల్లో కొంత వివరించే ప్రయత్నం చేశాను. మొట్టమొదలు సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా ఆలయం దగ్గర మాల్సపతి ఆవో బాబా, ఆవో సాయి అని చెప్పేసి పిలిచారు. అప్పటి నుంచి అందరు అతని సాయిబాబా అని పిలుస్తున్నారు. అతని పేరేంటిది, నా ఊరేంటిది, తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా కులమేమిటి, నా మతమేమిటి, నా జాతి ఏమిటి, సాయిబాబా ఎక్కడ చెప్పలే, ఎవరితో చెప్పలే. ఆయన్నే దాన్ని దాచిపెట్టాలని చెప్పేసి చూసినప్పుడు, ఆయన్నే దాన్ని వివరించినప్పుడు, ఇప్పుడు ఒక 150 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది అవివేకమవుతుంది. అదిగాక సాయిబాబాను గుర్తించింది ఎవరు? సాయిబాబాను గుర్తించింది మామూలు వ్యక్తులు కాదు. ఆనందనాథ్ మహారాజ్, ఆ రోజు ఉన్నటువంటి యోగులలో గొప్ప గొప్ప యోగులందరూ కూడా వాసుదేవానంద సరస్వతితో సహా బాబా యొక్క గొప్పతనాన్ని గుర్తించి, గంగాగిరి మహారాజ్ ఆయన గొప్ప యోగి, ఆయన గ్రామ గ్రామాన తిరిగి నామసప్తాలు చేసేవాడు. షిరిడీకి వచ్చి బాబాను చూసి ఈయన గొప్ప ఈయన రత్నం, ఈయన యోగులలో యోగి మహారాజ్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అందరేమో పిచ్చి ఫకీర్ అనుకుంటున్నారు. ఆయన ఒక ఫకీర్ వేషంలో ఉండి అల్లా మాలిక్ అని మామూలుగా ఉంటే ఆయన ఎవరు గుర్తుపట్టారు బాబాని? ఆ రోజుల్లో మహాయోగులు, గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప స్వాములు, పీఠాధిపతి, అలాంటి వాళ్ళు సాయిబాబాను ఒక మహానుభావుడిగా, ఒక దైవదూతగా, ఒక యోగి మహారాజుగా, భగవంతుడి అవతారంగా ఆయన గుర్తించడం అనేది జరిగింది. మరి ఆ రోజు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు? కాకాసాబ్ దీక్షిత్, పెద్ద అడ్వకేట్. ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళి కేసులు వాదించేవాడు. బొంబాయి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్. ఆయన అప్పటి గవర్నమెంట్ ఏర్పడినటువంటి లీగల్ కౌన్సిల్ మెంబర్, సభ్యుడు ఆల్ ఇండియా. అటువంటి ఒక గొప్ప వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి బాబాను చూసిన తర్వాత ఒక ఆనందం, ఒక తన్మయత్వం, ఎక్కడ మనసులోని దుఃఖమంతా పోయి, అతడు అంత పెద్ద ప్రాక్టీస్ వదులుకొని, లక్షల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ప్రాక్టీస్ని వదులుకొని షిరిడీలో స్థిరపడిపోయాడు. దీక్షిత్ వాడ కట్టించాడు. మరి మరొక ఆయన కపర్దే గారు, పేరు మోసిన లాయర్. ఆయన ఎవరు? బాల్ గంగాధర్ తిలక్ కేసు ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. 2 సంవత్సరాలు ఇంగ్లాండ్లో. భారతదేశంలో ధనవంతులకు ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే కపర్దేని న్యాయవాదిగా పెట్టుకొని కపర్దేని ఇంగ్లాండ్ తీసుకెళ్లే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడానికి. అటువంటి గొప్ప వ్యక్తి మరి బాబా దగ్గరికి వచ్చి బాబా సన్నిధానంలో ఉండి ఎంత ఆయన ఆనందపడ్డాడు, ఎంత మైమర్చిపోయాడంటే, బాబాను చూసుకుంటూ ఉండడానికి, బాబా యొక్క చిరునవ్వు చూడడానికి ఎన్ని జన్మాలైనా నేను షిరిడీలో ఉండిపోవచ్చు అని చెప్పేసి రాశాడు కపర్దే గారు. మరి ఆయన ఆ షిరిడీలో ఉన్నప్పుడు డైరీ రాశాడు. మొత్తం డైరీలో బాబా ఎట్లన్నా ఏం చేశాడు, బాబా ఎవరికి ఎటువంటి ఏ విధంగా ప్రవర్తించాడు, ఎవరికి ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అని చెప్పడం జరిగిందండి. సరే, ఇవన్నీ వివరాలు ఇప్పుడు పుస్తకంలో ఉన్న వివరాలన్నీ కూడా చెప్పడం సాధ్యం కాదు. మీరు ఒకసారి
ఈ పుస్తకము దాని తర్వాత ఇంకోటి రాసిన సాయిబాబా సంస్థాన చరిత్ర అనేది అది ఇంకా ప్రింట్ కాలేదు. ఈ 2 పుస్తకాలు కనుక చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. మీతోటి ఒకటే ఒక మనవి, ప్రతి ఒక్కరితో ఒక మనవి, మీరు బాబా దగ్గరికి వచ్చారు అంటే, బాబా మందిరానికి వచ్చారంటే మీ అంతటా మీరు వచ్చినట్లు కాదు, అది బాబా సంకల్పంలో భాగం. మిమ్మల్ని బాబా భక్తులుగా ఎన్నుకునేది సాయిబాబానే, మనం కాదు. నీకు తెలుసో తెలియకనో ఫోటోకు నమస్కారం పెట్టినా, ఈ రోజున బాబా గుడికి పోయినా, ఎవరు నేను బాబా గుడికి రమ్మని పిలిచినా కూడా అది నీకు బాబాకు ఉన్నటువంటి జన్మజన్మల సంబంధం. నా భక్తుడు ఎక్కడ ఉన్నా నేను పిలుచుకుంటానడు. సప్త సముద్రాల ఆవల ఉన్న కూడా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు నేను సాయిబాబా నా భక్తుని లాక్కుంటా అని చెప్పినారు. మనం బాబా భక్తులైంది మనంతట మనం కాదు, బాబా చూజ్ చేసుకున్నాడు. ఒకసారి బాబాని అడుగుతారు, లక్షలాది మంది ఉన్నారు భక్తులు, మరి మీరు కొంతమంది ఎందుకు బాబా భక్తులైనారు, కొంతమంది ఎందుకు కాలేదు అని చెప్పేసి. అప్పుడు సాయిబాబా చెప్పాడు, అల్లా నాకు కొన్ని పైసలు కేటాయించాడు. పైసలంటే మనుషులం, ఆత్మలం. కొంత అల్లా నాకు కొన్ని పైసల్ని కేటాయించాడు, వాళ్ళ బాగోగోలు చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పేసి బాబా చెప్పడం. మన బాగోగోలు చూసుకోవాల్సిన బాధ్యత బాబాకి. మనల్ని ఎట్లా మంచిగా ఉంచాలా, ఏ విధంగా బాగుంచాలా, ఏ విధంగా నేర్పించాలా, ఏ విధంగా గుణపాఠం నేర్పించాలా, మనలో ఉన్న అహంకారం ఎట్లా పోగొట్టాలా, మనలో ఉన్నటువంటి అహంకారం ఎట్లా పోగొట్టాలా, మనలో ఉండేటువంటి బాధ ఎట్లా పోగొట్టాలా, మనలో ఉండే భేదభావం ఎట్లా పోగొట్టాలా. అరే నీకు అత్త పట్ల భేదభావం ఉండిండొచ్చు, తల్లి పట్ల భేదభావం ఉండిండొచ్చు, అన్నదమ్ముల పట్ల భేదభావం ఉండిండొచ్చు. ఎందుకు భేదభావం అంటే మనకు తెలియక. ఎవరు ఆత్మలో ఉన్నది ఎవరు, ఆ శరీరంలో ఉన్నది ఎవరు, నీ శరీరంలో ఉన్నది ఎవరు, నా శరీరంలో ఉన్నది ఎవరు, ప్రాణస్వరూపంగా ఉన్నది ఎవరు. అరే నీలో నాలో ప్రతి జీవిలో ప్రతి మనిషిలో ప్రాణస్వరూపంగా ఉన్నది బాబా, నేనేనని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఇంకా భేదం ఎక్కడ ఉంది? భేదం లేనే లేదు. నువ్వు అత్తలో కూడా ఈ యొక్క బాబాని చూడాలా, మామలో కూడా బాబాని చూడాలా, కొడుకులో బాబాని చూడాలా, కోడల్లో బాబాని చూడాలా, పక్క మనిషిలో బాబాని చూడాలా. ఇక్కడ మందిరంలో ఉండే ప్రతి ఒక్కరు నువ్వు బాబాని కనుక చూసినట్లయితే, ఆ భేదభావం లేక ఆ ప్రేమ భావంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం బాబా దారిలో నడిచినట్లు. సో బాబా దారిలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తే ఒక్కటే చాలు. ఆయన ఎట్లా నడిపించుకోవాలో ఆయనకు తెలుసు, మనల్ని ఎట్లా బాగు చేయాలో కూడా బాబాకే తెలుసు. మనల్ని బాగు చేసి సంస్కరించి మనలో ఉన్నటువంటి లోపాలు పోగొట్టి మనలో ఉండేటువంటి వీక్నెసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి దూరం చేసి మనని ఒక దారి చూపించేటటువంటి బాధ్యత బాబా తీసుకున్నాడు. కాబట్టి చేయాల్సింది ఒకటే, మనం ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా నిశ్చింతగా మీరు బాబాకి విన్నవించుకోండి. బాబాకి ఒక కడుపు నొప్పి వచ్చింది, బాబా కొడుకుతో ఈ ప్రాబ్లం ఉంది, బాబా ఆస్తిలో ఈ ప్రాబ్లం ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉన్నది, ఏదన్నా కావచ్చు మీకు సమస్య, హృదయపూర్వకంగా సైలెంట్గా మీలో మీరు ఇంటి దగ్గర కూర్చోండి, పూజా రూమ్లో కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, మౌన దీక్షలో కూర్చోండి, మనసుతో ప్రార్థన చేసుకోవాలా. 10 మందికి చూపించడానికి కోసం కాదు, నీలో నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ప్రతిరోజు ఒక గంట సేపు, ఒక గంట సేపు ప్రతిరోజు అరగంట సేపు నీ కోసం నువ్వు కేటాయించుకో. ఓ అరగంట తెల్లవారుజాము కావచ్చు, రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఒంటరికి కూర్చో. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చినా, నాకు బాబాకు సంబంధం ఏంటిది, బాబా నాకేం అనుభవాలు ఇచ్చాడు, నాకు ఇచ్చిన అనుభవాలు నిజమా అబద్ధమా, నిజంగా బాబా రక్షణ నాకు ఉన్నదా లేదా, బాబా ఇప్పుడు నాకు సాయం చేశాడా చేయలేదా, బాబా నన్ను కాపాడినాడా కాపాడలేదా, ఇది నువ్వు గమనించుకో. నీకు బాబా ఆశీర్వాదం ఉంటే, నీకు బాబాతో కనెక్షన్ ఉంటే, బాబా నీకు ఇచ్చిన అనుభవాలు నీకు గుర్తుకొస్తాయి. బాబా ఇచ్చిన అనుభవాలు గుర్తుకొస్తే ఎవడేం చెప్పినా నమ్మాల్సిన పనిలే. నీవు ఉన్నావు, బాబా ఉన్నాడు. బాబాకు నీకున్న కనెక్షన్, నీకు బాబాకున్న కనెక్షన్ని, మనకు బాబాకున్న కనెక్షన్ని అది బాగు చేసుకోవాలా, గట్టిగా చేసుకోవాలా, మంచిగా చేసుకోవాలా. బాబా చెప్పిన దారిలో నడవడానికి ప్రయత్నం చేయాలా. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకోవాలా, ప్రతి ఒక్కరిని ఒక ఆత్మస్వరూపంగా చూసుకోవాలా, ప్రతి ఒక్కరిని సాయి స్వరూపంగా చూసుకోవాలా. అట్లా చూసుకున్నట్లయితే మనం నిరంతరం ఆనందంగా ఉంటాం. ఇంకోటి ఏమి కాదు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథ మహారాజ్ की జై. సద్గురు సాయినాథ మహారాజ్ की జై. సాయిబాబా మనకు దైవస్వరూపుడే కాకుండా దేవీ దేవతల సమ్మేళనమైనటువంటి ఒక్క సాయిబాబా సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు వారి గురించి పార్ట్ 3గా
మరి సాయిబాబా ఎవరు అని మరి జస్టిస్ గారే మనకు వివరించడం అనేది ఇక మనకు నమ్మాలా నమ్మకూడదా అనే విషయం లేదు. ఎందుకంటే జస్టిస్ అంటేనే దానికి జస్టిస్ చేసినట్టు. అందుకే వారు చెప్పినటువంటి యొక్క సూక్తులు అన్నీ కూడా పాటిద్దాం. ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఇందు గలడందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు చక్రి దానవాగ్రని వింటే. ఆ రోజు ప్రహ్లాదునికి చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా ఇందు గలడందు లేడని సాయిబాబా గురించి వారు చంద్రకుమార్ గారు చెప్తూ, ఏది కోరుకుంటావా కోరుకో, నీ దగ్గర నేను ఉన్నాను, నీకు కావాల్సిందేమో కోరుకో, ఆరోగ్యం బాగలేదా, సంపద లేదా, ఆపదలో ఉన్నావా, ఏది కోరుకుంటే అది ఇస్తాడని ఇందుగలడందు లేడని సందేహంబు వలదు బాబా. ఇక్కడ సాయి బాబా అని మనం తలుచుకుంటే ఆయన కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చక్కగా నిరూపణతోటి, సాక్ష్యాలతోటి, డాక్యుమెంట్స్ తోటి పార్ట్ 3గా రాసినటువంటి ఒక ఆ దైవ స్వరూపుడు సాయిబాబా స్వరూపుడైనటువంటి ఒక చంద్రకుమార్ గారికి శరణు వేడుకుంటూ వారికి నమస్కరిస్తూ ఈ చిన్న మాట్లాడే అవకాశం కలిగినందుకు ఆ యొక్క సాయిబాబా సన్నిధిలో నేను నా భాగ్యంగా భావిస్తున్నాను.